Good morning everybody. Welcome to Nilagiri Degree and PG College video classes. Here the last video. This is the last video of 4th unit. Total syllabus completed and so 4th unit is the smallest topic. It's the most important questions also there. So now you learn the important theorem here. First isomorphism theorem. The same has in groups also there. The first isomorphism theorem in groups. The first isomorphism theorem in rings. ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఏ రింగ్ అంటే అబ్జర్వ్ చేయండి మీరు ఓన్లీ స్టేట్ అండ్ ప్రూఫ్ ఫస్ట్ ఐసోమార్ఫిజం థీరమ్ అని మెన్షన్ చేస్తే ఇట్స్ అబ్జర్వ్ ఫస్ట్ టూ యూనిట్స్ హ్యాస్ గ్రూప్స్, సెకండ్ టూ యూనిట్స్ హ్యాస్ రింగ్స్. ఇన్ దట్ 1 to 4 క్వశ్చన్స్లో మీకు ఫండమెంటల్ థీరమ్ ఇస్తే వి రైట్ గ్రూప్. 4 to 8 క్వశ్చన్స్లో ఫండమెంటల్ థీరమ్ ఇస్తే వి రైట్ రింగ్ థీరమ్. అంటే 1 to 4 2 యూనిట్స్ కానీ 4 to 8 2 యూనిట్స్ కదా మనకి ఇప్పుడు వచ్చే ప్రాసెస్ అనేది. సో అలా ఉంటుంది కాబట్టి మనకి సమ్ టైమ్స్ రింగ్ గ్రూప్ అని మెన్షన్ చేయడు. సో బట్ దేంట్లో ఇస్తున్నాడో ఏ యూనిట్లో ఇస్తున్నాడో అబ్జర్వ్ చేసి వి రైట్ దట్. ఓకే, ఫస్ట్ ఐసోమార్ఫిజం థీరమ్ ఆర్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఎ రింగ్ హోమోమార్ఫిజం. నౌ వి గో ఫర్ ద స్టేట్మెంట్. లెట్ 5 be a ring. 5 be a ring homomorphism from R to S. 5 be a ring homomorphism from R to S. Then the mapping R by kernel 5. This is the model of factor ring or subring model. The factor ring or quotient ring models is there. R by kernel. The type of elements are there? A plus A. Here R by kernel 5. In that kernel 5 is nothing but R by K లో which type of elements are there? అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. R by A లో which type of elements ఉంటున్నాయంటే A plus capital A. This is the same in the A is in belongs to in capital A. Here R by K లో which type of elements ఉంటాయి R by kernel 5 లో అంటే A plus K అయినా R plus K అయినా we choosing. అయితే is an R by kernel 5 to 5 of R is an isomorphism we proving. In isomorphism what we have to do? The definition of an isomorphism is nothing but a 1 onto homomorphism. 1 onto homomorphism. These three properties is satisfied, then we say that the which is a isomorphism. Which is an isomorphism? R by kernel 5 is an isomorphism to 5 of R. R by kernel 5, this is the symbol of an isomorphism, is an isomorphism to kernel 5 of R. So now we go for the process. We define the function. First of all compulsory defining function. మనం కేలే థీరం చేసాం, ఫండమెంటల్ థీరం చేసామండి. అక్కడ అబ్జర్వ్ చేయండి. కంపల్సరీ we defining the functions f map R by K equals to 5 of R. In that మనకు ఫంక్షన్స్ R by K లో which type of elements ఉంటున్నాయి అంటే R base K elements. 5 of R is nothing but a హోమోమార్ఫిక్ ఇమేజ్ అండి. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇన్ దట్ గ్రూప్లో హోమోమార్ఫిక్ ఇమేజ్ కెర్నల్ 5 డిస్కస్ చేసాం. 5 ఆఫ్ ఆర్లో హోమోమార్ఫిక్ ఇమేజ్. ఇన్ దట్ 5 ఆఫ్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 ఆఫ్ స్మాల్ ఆర్. సో దిస్ ఈజ్ అవర్ ఫంక్షన్. దిస్ ఈజ్ అవర్ డిఫైనింగ్ ఫంక్షన్ we defined. Now we go for the we proving isomorphism. So in that isomorphism compulsory we consider the function, we define function. కంపల్సరీ ఎప్పుడైనా డిఫైనింగ్ ఫంక్షన్ చేసుకుంటున్నాం వి ప్రూవ్ వెల్ డిఫైన్డ్. అది ఫంక్షన్ అని చెక్ అవుతుందా కావట్లేదు. సో వెల్ వి డిఫైన్డ్ ఎలా ప్రూవ్ చేస్తున్నాం అంటే మనకి 1 రివర్స్ అండి. 1 రివర్స్. ద ఫంక్షన్ ఏంటి మనకి ఎఫ్ ఆఫ్ ఆర్ ప్లస్ కే ఈక్వల్స్ టు 5 ఆఫ్ ఏ కదా. ఎఫ్ ఆఫ్ ఆర్ ప్లస్ కే, ఆర్ ప్లస్లో ఏబిసి ఎలిమెంట్స్ వి చూసింగ్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కే ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కే చూజ్ చేసుకుంటే దెన్ ఇంప్లైస్ ఏం రావాలి? ఏ ప్లస్ కే ఈక్వల్స్ టు బి ప్లస్ కే రావాలి. దిస్ ఈజ్ 1 హోమోమార్ఫిజం. సారీ 1 దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ 1 ఇన్ దట్ మనకు ఫంక్షన్లో ఉన్న దాన్ని బట్టండి. జనరల్లీ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే ఏ ఈక్వల్స్ టు బి. బట్ ఇన్ అవర్ డిఫైనింగ్ ఫంక్షన్ ఆర్ ప్లస్ కే కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కే ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కే చూజ్ చేసుకుంటే ఏ ప్లస్ కే ఈక్వల్స్ టు బి ప్లస్ కే రావాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫంక్షన్ డిఫైన్ చేసినాము అని అంటే వి ప్రూవింగ్ వెల్ డిఫైన్డ్. అంటే 1 రివర్స్ అంటే ఏ ప్లస్ కే ఈక్వల్స్ టు బి ప్లస్ కే చూజ్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కే ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కే రావాలి.
a plus k equals to b plus k choosing. We know that the theorem a plus a equals to b plus a అయితే a minus b belongs to in a. So a minus b k లో ఉంది. Some element is in k లో ఉంది. One element is in k లో ఉంది. K is nothing but a kernel phi. One element kernel phi లో ఉంది అంటే which satisfies the kernel phi condition. What is the kernel phi condition? Some element a is and belongs to in kernel phi లో ఉందంటే phi of a equals to 0 dash. Here which element is in kernel phi? a minus b అనేది kernel phi లో ఉందంటే phi of a minus b equals to 0. Phi of a minus b అంటే phi of a minus phi of b equals to 0 dash. Then we write phi of a equals to phi of b. Phi of a is nothing but a f of a plus k. Phi of b is nothing but a f of b plus k. How? Phi of r equals to phi of r f of r plus k కాబట్టి we defined what we have to consider a plus k equals to b plus k కన్సిడర్ చేసుకుంటే f of a plus k equals to f of b plus k అయింది కాబట్టి our function is then well defined, so our function is then satisfied. Now we go for the process. What we have to do in that theorem అంటే isomorphism we proving. Isomorphism prove చేయాలి అంటే we proving 1 1 on to homomorphism. So 1 1 prove చేయాలి. 1 1 అంటే in well defined కి reverse means f of a plus k equals to f of b plus k కన్సిడర్ చేసుకుంటే we proving what we have to prove a plus k equals to b plus k ఫామ్ కావాలి. f of a plus k equals to phi of a, f of b plus k equals to phi of b. Phi of a equals to phi of b we written in this side. This goes to subtraction. Phi of a minus phi of a minus phi of b equals to 0 dash. Phi of a minus phi of b we written phi of a minus b. Observe phi of a minus b equals to 0 dash. అంటే ఏదైనా ఎలిమెంట్ ఈక్వల్స్ టు 0 డాష్ మోడల్లో ఉంది అని అంటే విచ్ సాటిస్ఫైస్ కెర్నల్ ఫై కండిషన్. దట్స్ వై ఏ మైనస్ బి ఈజ్ బిలాంగ్స్ టు ఇన్ కెర్నల్ ఫై. సమ్ ఎలిమెంట్ కెర్నల్ ఫైలో ఉంది అంటే ఏ మైనస్ బి ఈజ్ అన్ ఏలో ఉంటే ఏ ప్లస్ ఏ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అంటే ఏ ప్లస్ ఈజ్ అన్ కే, ఏ ప్లస్ కే ఈక్వల్స్ టు బి ప్లస్ కే. వాట్ వీ హ్యావ్ టు టేక్, వాట్ వీ హ్యావ్ టు గెట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కే ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కే వి చూసింగ్ వి గెట్ ఏ ప్లస్ కే ఈక్వల్స్ టు బి ప్లస్ కే. Then automatically say that the f is an 1 1 on to అంటే we write simple solution, we write single solution. x plus k is and belongs to r k లో ఉందంటే phi of x equals to y కాబట్టి f of r plus k equals to phi of x అవుతుంది. Then y automatically on to, and then we proving homomorphism. What we have to do homomorphism? Under addition multiplication is there. Generally in homomorphism definition phi of a plus b equals to phi of a plus phi of b. Phi of a into b equals to phi of a phi of b. Okay, a plus b ఇక్కడ మనకున్న ఫంక్షన్ f, మనకున్న ఎలిమెంట్స్ r by k ఎలిమెంట్స్ అంటే a plus k b plus k చూజ్ చేసుకుంటే f of a plus k plus f of b plus k ఫామ్ కావాలి. a plus k plus b plus k అండర్ కోషంట్ రింగ్ ఎడిషన్ అంటే a plus b plus k, a plus b plus k. అబ్జర్వ్ చేయండి, కన్సిడర్ చేసుకున్నాం f of a plus b k ఈక్వల్స్ టు phi of a plus b. phi ఈజ్ అన్ హోమోమార్ఫిజం కాబట్టి phi of a plus b అంటే phi of a plus phi of b. phi of a ఈక్వల్స్ టు f of a plus k, phi of b ఈక్వల్స్ టు f of b plus k. This is the consideration, this is the proving. Under addition completed. Under multiplication f of a plus k into b plus k, f of a b into k, f of a b into k nu we written phi of a b, phi of a phi of b. Then easily phi is an, under addition multiplication satisfied, then automatically phi is an homomorphism. 1 1 on to homomorphism in completed, then we say that the isomorphism. So these are the homomorphism topic. It's totally completed and another was only simple. Just see in the notes, easily learn, easily understand those theorems and problems. Okay, these are the total topics of an 4th unit. This totally syllabus is completed. Mainly in 4th unit is mainly 4th unit has a smallest topic, is the most important topic problems also there. We can learn first of all 4th unit, after that any unit we choosing. Okay, thank you.